ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన దేవుడు నీ విషయంలో కృప చూపించేది, నీ విషయంలో కార్యం జరిగించే దేవుడు. మీ అందరి కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ బలహీనపరచబడ్డారో మళ్ళా తిరిగి లేవాలి, మళ్ళా తిరిగి నీ కృపలో వర్తిల్లా, తిరిగి నీ విశ్వాసయాత్రలో బలముగా నడిపించబడాలి. ప్రభు ప్రతి విషయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేవుడు లేవనెత్తే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. నువ్వెక్కడ కృంగిపోకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళకుండా నువ్వు ముందుకే నడిపించాలన్నదే ప్రభు యొక్క చిత్తం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా. చాలా విషయాల్లో మనం ధైర్యం కోల్పోతాం, చాలా విషయాల్లో మనలో ఒక అధైర్యం వస్తుంది. ఎందుకో తెలుసా? పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, పోరాటం బట్టి, మరి శోధన బట్టి చాలామంది ధైర్యాన్ని కోల్పోయి ఇక మాకు చర్చి వద్దండి, మాకు ప్రార్థన వద్దండి, మాకు యేసుక్రీస్తు ప్రభు వద్దండి అనే రీతిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యం కోల్పోయిన వారు. కానీ ప్రభు నీకేం చెప్తున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా నిలబడు. నువ్వు నిలబడితే నేను నీకు ముందుగా ఉంటాను. నీ చుట్టూ వాళ్ళకు ఉన్న ప్రతి సమస్య నేను తొలగిస్తాను. చూడండి, మరి గొలియాతు వచ్చి కేకలేస్తున్నాడు, భయంకరంగా అరుస్తున్నాడు. అప్పటికే 40 దినాలు అయిపోయింది. మరి సౌలు సైనికులంతా గడగడగడ వణుకుపోతున్నారు, ధైర్యం కోల్పోయారు. కానీ దావీదు మాత్రం దేవుని నామాన్ని బట్టి ధైర్యంగా ఎక్కడ నిలబడ్డాడు? గొలియాతు ముందర. చిన్నవాడే, చూడ్డానికి మరి కుర్రవాడు, చూడ్డానికి మాత్రం చాలా మరి ఎలా ఉన్నాడంటే, ఇతను చిన్నవాడు కదా, ఇతనితో నేను పోట్లాడడం ఏంటి అని గొలియాతు మాట్లాడుతున్నాడు. కానీ చిన్నవాడైనా దావీదు ధైర్యంగా గొలియాతు ముందర నిలబడ్డాడు. ఈరోజు నువ్వు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కరువులకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా నిలబడు. నువ్వు నిలబడితే ప్రభు కార్యం చేస్తాడు. నువ్వు నిలబడితే ప్రభు నీకు ప్రభావం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. దాన్ని ఎదుర్కొనగలిగిన సామర్థ్యాన్ని ప్రభు నీకే ఇస్తాడు. ఏం చేసి గొలియాతును దావీదు ఒకే ఒక రాయితో కొట్టేశాడు, తిరిగి పడిపోయాడు. ధైర్యంగా ప్రభు నామమును బట్టి, ప్రభు శక్తిని బట్టి, ప్రభు బలాన్ని బట్టి నిలబడ్డాడు. ప్రభువే ఆ రాయి ద్వారా గొలియాతును పడగొట్టేశాడు. ఈరోజు నువ్వు నిలబడితే నీ సమస్య నీ ఎదురుగానే పడిపోబోతావు. నువ్వు నిలబడితే నీ అప్పులన్నీ నీ ఎదుటినే కుప్పకూలిపోబోతాయి. నువ్వు నిలబడితే శత్రు కోటలన్నీ ప్రభువు నీ ముందనే కుప్పకూలిపోవడం నువ్వు చూస్తావు. ఎప్పుడు తెలుసా? నువ్వు నిలబడా, ధైర్యంగా ఉండు. ధైర్యంగా నువ్వు నిలబడితే ఇక్కడ గొలియాతును దావీదు ద్వారా కొట్టించేస్తారు. ఇప్పుడు అందరూ సౌలు సైనికులందరూ గంతులు వేస్తున్నారు, సంతోషిస్తున్నారు. గొప్ప కార్యములు చేసిన దేవుడిని మహింపరుస్తున్నారు. ఈరోజు అదే కృప, అదే బలం ప్రభు నీకు ఇచ్చాడు. నిలబడు. నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యములు ప్రభు నీతోనే చేస్తాడు. మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ విషయంలో కూడా కృప చూపించి ధైర్యంగా నిలబడే సామర్థ్యాన్ని ప్రభు నీకే ఇస్తాడు. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యంగా ఉండాలని, జయించే శక్తి నా ప్రభు నాకు ఇస్తాడు, ఆ సామర్థ్యం నాకే ఇచ్చాడని ధైర్యంగా నిలబడ్డప్పుడు నువ్వు గొప్ప కార్యము చేసేది. తండ్రి, ఈరోజంతే నీ బిడ్డల కాపుదల, భద్రతను గ్రహించాలి. ఏ కీడు అంటకుండా, ఏ శ్రమ అంటకుండా, ఏ తెగులు అంటకుండా మీరే కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు నేను బలపరిస్తే, ధైర్యపరిస్తే, ఓదారిస్తే తెలిసిన వారందరికీ షేర్ చేయి. తప్పకుండా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.